నిన్న వచ్చిన బడ్జెట్‌లో మనకి అమరావతికి సంబంధించిన 15,000 కోట్లు అనౌన్స్ చేసింది. దాన్ని ఎలా చూస్తారు? దీన్ని బాగా స్వాగతిస్తున్నామయ్యా. ఎందుకంటే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి ఈసారి మంచి గుర్తింపు లభించింది. 15,000 కోట్లు ఇచ్చిందే కాకుండా మళ్ళీ ఇంకా కూడా కావాలంటే రాజధానికి మేము ఇస్తామని చెప్పి పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం అంటే కొంచెం బాగా మాకు కూడా చాలా ఆనందం వేసింది. అమరావతి రైతుగా దీన్ని బాగా స్వాగతిస్తున్నాం. అమరావతే కాదు, ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా దీన్ని స్వాగతించి ఇది మంచి బడ్జెట్ అని చెప్పి అందరం కూడా బాగా ఆనందంగా ఉన్నాం. అయితే ఇక్కడ వైసీపీ నాయకులు అంటాం ఏంటంటే, ఇది ఏదో ఎయిడ్ లాగా ఇచ్చారు, అప్పులాగా ఇచ్చారు తప్పితే ఒరిజినల్గా ఏమి ఇవ్వలేదనే మాట మాట్లాడు. దాన్ని నిన్న నిర్మలా సీతారామన్ గారు వివరణ కూడా ఇచ్చారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్. అవును, దాన్ని ఎలా చూడొస్తుంటారు? ఇంకా వాళ్ళకి వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ వైసీపీ పేపర్ కానీ నాయకులకు కానీ ఇంకా కళ్ళు మూసుకొని ఉన్నారంటారా? వాళ్ళు ఒక విధమైన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. అసలు వైసీపీ వాళ్ళు చెప్పాలంటే పర్టికులర్గా ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి మానసిక వైకల్యం ఉంది, లేకపోతే ఈ రకంగా ప్రవర్తించడు. ఇప్పుడు ఎప్పుడైనా వీళ్ళకి చాలా అప్పులు ఇచ్చారు, వీళ్ళకి 13 లక్షల కోట్లు అప్పు తెచ్చారని చెబుతున్నారు. మరి ఎప్పుడైనా బడ్జెట్లో ₹1 అయినా చెప్పారా? బడ్జెట్లో చెప్పిన దాన్ని వీళ్ళు అది అప్పు అని చెప్పి బడ్జెట్లో అప్పిస్తారా? ఆమె చెప్పింది దీన్ని మేము అప్పు తీసుకొచ్చి, మేము ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చి దీన్ని గ్రాంట్గా ఇస్తాము, అది తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంత కట్టగలిగిద్ది, కట్టలేకపోయినా ఇవ్వాలి అని చెప్పి ఆమె స్పష్టంగా చెప్పింది. పూర్తిగా అటు తెలుగులో కూడా చెప్పింది అడిగిన దానికి. మరి ఇంకా ఇప్పుడు మాట్లాడుతున్నారంటే వైసీపీ వాళ్ళని ఏమనాలో అసలు అది ఒక పార్టీ, వాళ్ళు ఒక మనుషులు, అసలు వాళ్ళ ప్రవర్తనకి చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు వాళ్ళని తిరగనీయకూడదు, ఆంధ్రప్రదేశ్లో తిరగనీయకూడదు అనిపిస్తుంది. మొన్న అసెంబ్లీకి వచ్చాడు, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నాడు, వెళ్ళిపోయారు. బయట ఏమైనా ఆందోళన చేశారు, ఏదో రాష్ట్రం తగలబడిపోతుంది, అంతా మా కార్యకర్తను చంపేస్తున్నారు. నిజంగానే అది జరుగుతుందంటారా? అది జరిగితే అసలు మాట్లాడు. అది జరిగితే ఆయన అసెంబ్లీకి ఎట్లా వస్తాడు? వినుకొండ ఎట్లా వెళ్తాడు? మళ్ళీ నెల్లూరు ఎట్లా వెళ్తాడు? నెల్లూరు ఒక రౌడీని మాట్లాడటానికి పోయాడు. ఇటు వచ్చి వినుకొండ వచ్చి తన పార్టీ కార్యకర్తలు వాళ్ళు వైసీపీకి పూర్తిగా పనిచేశారు ఎలక్షన్ ముందు దాకా కూడా. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, మళ్ళీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏమి వైవిధ్యాలు వచ్చినాయో, ఎందుకు వచ్చిందో అది ఏ పార్టీతో సంబంధం లేదు. అట్లా అని మేము వైసీపీకి కూడా సంబంధం ఉందని అట్లా, అది ఏ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళు వ్యక్తిగత తగులతోటి ఒకళ్ళనొకళ్ళు చేసుకొని దాని మీద అతను చనిపోయాడు ఆ వ్యక్తిగత ఘర్షణలతోటి. అంతేగాని అది స్పష్టంగా తన చెల్లెలు కూడా చెప్పింది. తన చెల్లెలు కూడా ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఆమె కింద మీరు ఆమెనా చెప్పిద్దిగా. ఈ ఒక బురద సల్తున్నారు ప్రభుత్వం మీద. అసలు నెల రోజులు అవల, వాళ్ళు మొన్న అసెంబ్లీ పెట్టి నెల రోజులు, ఇవాళకి 40 రోజులు దాటి 45 రోజులు అయింది. కానీ మరి గవర్నమెంట్ వచ్చి నెల రోజుల లోపల అసలు రాష్ట్రపతి పాలన అడుగుతున్నాడంటే మీరు ఆ జగన్మోహన్ రెడ్డికి మైండ్ పనిచేస్తుందా, మైండ్ పని చేయట్లేదా? అదే సిగ్గు శరం లేనమ్మా శ్రీరంగం పోయిందని వెనక పల్లెటూళ్ళలో మాకు సామెత ఉండేది. ఈ రకంగా మళ్ళీ ఇక్కడ కాదని చెప్పి మళ్ళీ ఈయన ఢిల్లీ పోయి ధర్నా చేయడానికి పోయాడంట. ఢిల్లీ ధర్నా దేనికి చేస్తావు? మరి ఏం చేసావు? గత 5 సంవత్సరాల్లో మీ బాబాయిని చంపిన వాడిని వదిలిపెట్టావు. మరి నీ కోడి కత్తిని అది ఒకటి పెట్టి పాపం అతన్ని ఆడి మూలానే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు సానుభూతితోటి. వాడిని 5 సంవత్సరాలు బయటికి రాకుండా లోపల ఉంచావు. మరి ఎన్ని మర్డర్లు జరిగినాయి, ఎంతమందిని చంపారు, ఇంతమందిని ఏం చేసావు? మీరు అనంతబాబుని చంపినప్పుడు ఎందుకు రాలా? డాక్టర్ సుధాకర్ రెడ్డిని చంపినప్పుడు ఎందుకు రాలా? మీరు ఇంతమంది చంపినప్పుడు నువ్వు ఏనాడు ధర్నా కానీ కనీసం వాళ్ళ గురించి మాట్లాడలేదు కదా. మరి ఇదేదో వాళ్ళ వ్యక్తిగతంగా పోనీ నువ్వు చచ్చిపోయిన కాడికి పోయావు, వాడికి ఏమన్నా ఒక 10 రూపాయలు ఏమన్నా ఆ మట్టి ఖర్చు కానీ దేనికని ఇచ్చి ఏమన్నా సానుభూతి తెలియపరిచావా? ఆడపోయి నీ పథకాల గురించి అడుగుతున్నావు. నీకు మైండ్ పోయిందనుకోవాలో లేకపోతే ఏమనుకోవాలో తెలియట్లా. ఢిల్లీ పోయి సాధించింది ఏముంది అనుకుంటారు? ఈ 3 రోజుల పాటు అక్కడ ఉండి సాధించేది ఏమీ లేదు. ఢిల్లీ ఎవడు మాట్లాడుతుండే ఎవడు లేదు. ఈ పైపచ్చి ఈయనకి ప్రకృతి కూడా సహకరించకుండా ఇవాళ బోర్ను వర్షం పడుతుంది ఢిల్లీలో. ఆ వర్షంలో ఈయన ఒక టెంట్ వేసుకొని కూర్చున్నాడు. కాసేపు కూర్చుంటాడు, వస్తాడు. ఏముంది? ఎవడు మాట్లాడాడు. ఇక్కడ నీ ఊళ్ళో నీ పుట్టినకాడే నీకు దిక్కు లేదు, నిన్ను ఎవడు మాట్లాడించేవాడు లేడు. పులివెందులు పోతేనే నిన్ను సరిగా రాని ఇలా గెరవ చేశారు. నువ్వు ఢిల్లీ పోయి ఏం సాధిస్తావు? నువ్వు ఢిల్లీ పోయినా ఏం లేదు, ఎక్కడికి పోయినా ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ లేదు, అది వైసీపీ లేదు, ఏమి లేదు, ముసుకేసుకొని పోవటమే. ఇక మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తారు చెప్తున్నాడు. ఏదో
ఎంత కన్ను మూసి కన్ను తెరిచేతలకి 5 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళా మనం అధికారం దేనికో వస్తామని. నువ్వు అధికారంలోకి ఎట్లా వస్తావు? అసలు ఏం చెప్పిపోతావు? నేను మళ్ళీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొస్తానని చెప్పిపోతావా? లేకపోతే మళ్ళీ నేను రాజధాని నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అవసరం లేదని చెప్పిపోతావా? లేకపోతే మళ్ళీ అప్పుడు మా బాబాయిని చంపాను, మా చిన్నాయన్ని చంపాను, ముఖ్యమంత్రిని అయ్యాను, ఇప్పుడు మళ్ళీ నేను వచ్చి మా అమ్మనో మా చెల్లినో చంపి ముఖ్యమంత్రిని అవుతానని చెప్తావా? ఏం చెప్పి ముఖ్యమంత్రి అవుతావు? ఏం చెప్పి ప్రజలు ఓట్లు అడుగుతావు? సారాయి కంప్లీట్ ఇది బ్రాందీ మద్యపానం నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్నాడు. ఏమన్నా దాని మీద 30 సంవత్సరాలకి లోన్ బాకీ తెచ్చావు. బాకీ తెచ్చి దాన్ని 30 సంవత్సరాలు తాకట్టు పెట్టావు. మరి మళ్ళీ ఏం చెబుతావు? మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెడతానని చెబుతావా? చివరికి సెక్రటేరియట్ని కూడా తాకట్టు పెట్టావు. ఇన్ని తాకట్టు పెట్టి ఇంకేమో చెప్పి ఓట్లు అడుగుతావు ప్రజల్ని? సిగ్గు శరం ఏమన్నా ఉండాలి కదా కొంచెం అన్నా అసలు. అయితే ఇక్కడ ఇంకో మాట వచ్చింది. అంతకుముందు గతంలో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన ఫండ్స్ లో అమరావతికి సపరేట్ గా 1000 కోట్ల పైన రావాల్సిన నిధులు కూడా నాకు అవసరం లేదు, పోలవరానికి అవసరం లేదని చెప్పిన లెటర్ రాసిన ఈ వ్యక్తి ఇప్పుడు ఏదో ఢిల్లీలో పోయి ధర్నా చేస్తానని ఒక మాట అంటాడు. ఇంకో మాట వాళ్ళ చెల్లెలు, సొంత చెల్లెలు కూడా అంటుంది. బాబాయ్ చంపిన ఏమన్నా బయట పెట్టమన్నా అడగడానికి పోలేదు, కానీ ఇప్పుడు వెళ్ళి ఏదో ఒకళ్ళు చంపేం కానీ వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తాను ఇదంతా బూటకం అని చెప్పి ఆమె కూడా చెప్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆమె చెప్పింది అక్షర సత్యం. ఆమె చెప్పింది కదా, ఇది పార్టీలతో సంబంధం లేదు, రాజకీయానికి సంబంధం లేని వచ్చే వినుకొండలో జరిగింది. మరి బాబాయిని చంపినప్పుడు మేము నీ చెల్లెళ్ళు ఇద్దరం బోర్డుని నీ అమ్మడి పడితే దాన్ని ఏమీ తేల్చలేకపోయావు. గత గవర్నమెంట్ సిబిఐ అప్పుడున్న సిబిఐ అడిగావు, సిబిఐ వేసిందని మళ్ళీ నువ్వు సిబిఐ క్యాన్సిల్ చేసుకున్నావు. నువ్వు ఏమని ఢిల్లీ పోయి అసలు ఏ ముఖం పెట్టుకొని నువ్వు ధర్నాలు చేసి అసలు దేనికోసం ధర్నాలు చేస్తావు నువ్వు? ఢిల్లీ పోయి ఢిల్లీ అసలు ఇక్కడ ధర్నా ఇక్కడ ఏమి లేదు. పోనీ ప్రత్యేక హోదా అప్పుడు ఏమన్నా అడిగావా? నువ్వే ఇప్పుడు కనీసం బడ్జెట్ గురించి ఏమన్నా మాట్లాడావా? అది విజయసాయి రెడ్డి ఏదో మాట్లాడాడు. అది విజయసాయి రెడ్డి ఆయన మాట్లాడినా ఎవడు పట్టించుకోడు, మాట్లాడకపోయినా ఎవడు పట్టించుకోడు. గత ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన ముఖ్యమంత్రిగా బడ్జెట్ గురించి ఏమన్నా మాట్లాడావా? పోనీ ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతారు. అటు బాగుందనో ఇటు బాగోలేదనో కనీసం విమర్శో లేకపోతే దానికి వంకర పెడతానికో అవకాశం ఉంది. ఈయన అసలు ఈ ముఖ్యమంత్రి అసలు బడ్జెట్ గురించి ఏం మాట్లాడాలి? ఇంతవరకు అసలు ఎటువంటి స్పందన లేదు. ఇంకోటి లాస్ట్ ఏదైతే వైసీపీ కొంతమంది ఎమ్మెల్యేలు అన్నా క్యాంటీన్ అనేది ఏదో ముష్టి 5 రూపాయలు భోజనం పెట్టి ఏదో గవర్నర్ ప్రసంగంలో చెప్పించారు, దానివల్ల ఉపయోగం లేదన్నట్టు మాట. దాన్ని ఎలా చూడొచ్చు? చెప్పట్లా వీడికి పచ్చ కామెర్లు గమ్మి వీళ్ళు ప్రజల్ని ముష్టి వాళ్ళని చేశారు. ఏది 5,000కి వాలంటీర్లను పెట్టి, నెలకు 5,000కి వాలంటీర్లను పెట్టి, లేకపోతే ఇంకోటి అయ్యని ఇయ్యని చెప్పి వీళ్ళు ముష్టి వాళ్ళని అనుకుంటున్నాం. ముష్టి వాళ్ళలాగా ముష్టి వేసామని చెప్పి రెండో పని లేకుండా ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలు కూడా నెలకు 3,000 ఇచ్చారు. అది 3,000 చేయడానికి ఈయనకి 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు పట్టిన దాన్ని మళ్ళీ దాన్ని నేను ముష్టి వేస్తున్నాను, వీళ్ళు ఎప్పుడు నాకే అనుకూలంగా ఉంటారు అని చెప్పి వాళ్ళకి పని లేకుండా ఈయన సంక్షేమం పెట్టాడు. ఇప్పుడు వచ్చి వాళ్ళకి చేసుకోవడానికి కావాల్సినంత పని ఉంది. దీన్ని ఈయన చెప్పి ఈయన ముష్టి కాదు, అది సక్రంగా పాపం సాయంత్రం దాకా పని చేసుకునే వాళ్ళు మరి 5 రూపాయలకి అన్నం పెడుతున్నారంటే అది ఇలా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ముష్టి అంటున్నావు, ముష్టి వాళ్ళు కాదు, ఉంది సాయంత్రం దాకా కష్టపడి సమయానికి భోజనం దొరక్క మరి సాయంత్రం దాకా ఒక 400-500 రూపాయలు పని చేసుకుని 5 రూపాయలకు భోజనం వస్తుంది అనుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళయి వాళ్ళు తింటున్నారు, అంతేగాని ముష్టి వాళ్ళు కాదు. నీకంటే మీ వైసీపీ వాళ్ళకంటే ముష్టి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేరు, ప్రజలు లేరు. మీరే ముష్టి అడుక్కునేది, ఆ ముష్టి వాళ్ళ మీద ఆధారపడి ముష్టి అడుక్కునేది వైసీపీ వాళ్ళేను. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు కాబట్టి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు కలిసి పార్టీ విలీనం చేసే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నారా? ఈయన విలీనం చేయడానికి పార్టీ ఏముండదు. అసలు ఈయన ఆడ విలీనం చేస్తాడు. విలీనం చేస్తే ఈయన ఢిల్లీ నుంచి వచ్చిన తెల్లారి ఈ 11 మందిలో ఒకళ్ళు ఎదురు మీద ఆ పెద్దిరెడ్డిను ఈయనే మిగులుతారు పార్టీలో. మిగిలినోడు ఎవడు ఉండడు, మొత్తం వెళ్ళిపోతారు. ఎవడు ఉండడు, ఏదో పార్టీకి పోతారు. అటు బీజేపీకో ఇటు టీడీపీకి అయితే ఈ పార్టీ గేట్లు ఎత్తే టీడీపీలో జాయిన్ చేయడానికి రెడీగానే ఉన్నారు. టీడీపీను జనసేన వీళ్ళు వద్దని చెప్పి అంటున్నారు. వీళ్ళు ఇద్దరు మేము పూర్తిగా రిజైన్ చేసి కేసులు ఉండండి అసలు తీసుకోమని వీళ్ళు చెప్తున్నారు. అందుకని ఆగారు, కానీ లేకపోతే ఆ 11 మంది కూడా ఇప్పుడు కూడా ఉండేవాళ్ళు కాదు. అసలు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారంటే వీడికి బుద్ధి జ్ఞానం ఏముందా? గత గవర్నమెంట్లో నీకు 23 చంద్రబాబు నాయుడిని పెట్టుకొని సాక్షాత్ అసెంబ్లీలో కూర్చొని నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రతిపక్ష హోదాలో కూర్చొని ఉంటే ఆయన పట్టుకొని నువ్వు అడిగావు. నువ్వేమో అనుకుంటున్నావు నీ ఎమ్మెల్యేలు నాకు రెడీగా ఉండారు, ఒక 5-6 మందిని నేను లాగేసుకున్నానంటే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, ఏమయ్యా చూస్తున్నావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నువ్వు మాట్లాడావు. మరి ఇవాళ నువ్వు 11 సీట్లు పెట్టుకొని అసలు నీకు సిగ్గు శరం శివము నెత్తురు ఏమైనా ఉందాయా? నువ్వు పైపచ్చి హైకోర్టుకు పోతా, అసలు కోర్టుకి అసెంబ్లీకి ఏమైనా సంబంధం ఉందా?
అసెంబ్లీ మొత్తం స్పీకర్ ఆధీనంలో ఉంటుంది. నీ స్పీకర్ అయినా నీ పార్టీ వచ్చినప్పుడు నీ స్పీకర్ ఆధీనంలో ఉంది, ఇప్పుడు వచ్చిన ఆయన పార్టీలో ఈ స్పీకర్ ఆధీనంలో ఉంటుంది. స్పీకర్దే ఫైనల్ అని చెప్పి అసెంబ్లీ అని చెప్పి నీకు రాజ్యాంగంలోనే ఉంటే మీరు అసలు నువ్వు పిచ్చోడువో చాదేవుడివో కూడా తెలియట్లేదు. మరి ఇంతగా ప్రవర్తిస్తున్నావు. ఈసారి అసలు నువ్వు ప్రజలను ఓట్లు అడగటానికి రా, అప్పుడు తెలిసిద్ది. ఆంధ్రప్రదేశ్లో తిరుగుతానంటున్నావుగా, పాదయాత్ర చేస్తానంటున్నావుగా, చెయ్యి పాదయాత్ర. ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు కాదు ఇంకా 5 సంవత్సరాల లోపల ఎప్పుడైనా చెయ్యి. నువ్వు పాదయాత్ర చేయగలిగితే అప్పుడు చూద్దాం. దేనికోసం చేయాలంటారు? ఆయన మళ్ళీ ఎలక్షన్ రావడం కోసం ఏం చెప్పి చేస్తాడో కూడా తెలియదు. పాదయాత్ర చేస్తాను మనం చెప్తున్నాడు, నేను రాష్ట్రం అంతా తిరుగుతాను, మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని. అసలు ఏం చెప్పి అధికారంలోకి వస్తావు? ప్రజల్ని ముష్టివాళ్ళని చేసి అధికారంలోకి వస్తావా? రాజధాని పాడుపెట్టి మళ్ళీ అధికారంలోకి వస్తానని చెప్పి ప్రజల్లోకి వస్తావా? ప్రజల్లోకి ఈయన రాడండి. ఈయన ఏమీ చేయలేడు. ఈయన ప్రజల్లోకి రాడు, వచ్చినా రానివ్వరు.